ప్రభైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల వాగ్దానం లూకా సువార్త 7వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును. బాప్తిస్మమిచ్చు యోహాను ఈ భూలోకములో చేయవలసిన పరిచర్యను గురించి పాత నిబంధనలో యెషయా 40వ అధ్యాయము 3వ వచనంలోను, మలాకి 3వ అధ్యాయము 1వ వచనంలో ప్రవచనాత్మకముగా ముందుగానే చెప్పబడింది. రక్షకుడైన కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావడానికంటే ముందుగా ఆయన మార్గమును సిద్ధపరచటానికి ఒక దూతగా జాన్ అంటే బాప్తిస్మిచ్చు యోహాను ఈ లోకములోనికి పంపబడ్డారు. ఇది మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తుంది. అంటే ఒక వ్యక్తి ఈ భూలోకములో జన్మించడానికి దాని వెనుక దైవ ప్రణాళిక ఎంతగానో స్పష్టమవుతుంది. జాన్ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే తన తల్లిదండ్రులకి ఒక ఉద్దేశ్యపూర్వకముగా వారు వృద్ధాప్యములో ఉండగా దేవుడు వారి జన్మను గూర్చి ప్రకటన చేశారు. వారు జన్మించిన తరువాత, వయసులో పెరిగిన తరువాత దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకున్న వారై చిన్న వయసు నుంచే తల్లి బోధల చేత పెరగబడిన బాప్తిస్మమిచ్చు యోహాను తన జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేసుకున్నారు. ఇది ఎంత గొప్ప ధన్యకరమైనదో కదా. ఎందుకంటే నేటి దినాలలో మానవుడు తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా, ఇతరులు మెచ్చేటట్లుగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల మెప్పును కోరక దేవుని చిత్తమే తన జీవితములో పరమావధిగా ఎంచుకొని రక్షకుడైన యేసు కొరకు మార్గమును సిద్ధపరుస్తూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వారి పాపముల విషయమై హెచ్చరిక చేస్తూ గట్టి వర్తమానము, ఎంతో ఖచ్చితమైన వర్తమానం ఇస్తూ వచ్చారు. ఎందుకంటే పాపముల నుంచి మీరు వైదొలగండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? చూసారా, ఈ దూత పలికే మాటలు ఎంత వాస్తవంగా ఉన్నాయో. వెన్నపూసినట్లుగా లేవండి. మానవ జీవితంలో ఉన్న పాపమును ఎంతో స్పష్టముగా తెలియపరుస్తూ మానవుడు పాపము నుంచి బయటకు రావాలని, దేవుని మీద ఆధారపడాలని, దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిన నిత్య రాజ్యములోనికి వారు వారసులుగా ఉండాలని ఎంతో గొప్పగా ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ దూతగా చెప్పబడిన వీరి యొక్క పరిచర్య ఇదే. మరి నేడు దేవుని దూతలుగా మనము దేవుని చేత ప్రత్యేకించబడ్డాం. మరి మనము ఎలా మన ఈ పరిచర్యలో మనం కొనసాగుతూ ఉన్నాం? ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. పాపములో కొనసాగుతూ, పాపములో జీవిస్తూ, పాప ఆలోచనలతోనే కొట్టుకుని వెళుతూ ఉన్న వారందరికీ కూడా ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దీనిలో గుండా మీరు నడవండి అని చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుని సువార్త పరిచర్యకు వర్తమానములో దేవుని చేత ప్రత్యేకింపబడిన దూతలము మనమే. మీరు ఎక్కడా కూడా నిరాశ చెందవద్దు. నా ఈ జీవితం ఎందుకు, ఎవరికీ కూడా ఉపయోగము లేదు అనే అటువంటి మాటలు కాకుండా దేవుని చిత్తానుసారముగా జీవిస్తూ పరలోక రాజ్యంలోనికి మనతో పాటు అనేక మందిని నడిపిస్తూ జీవించినంత కాలము కూడా దేవుని దూతగా మనము పనిచేద్దాం. దేవుని చేత దీవించబడదాం. మన కుటుంబాల్లో ఉన్న యవ్వన బిడ్డలు కూడా దేవుని దూతలుగా వారి వారి స్థానాల్లో ఉంటూ ప్రభు యొక్క నామాన్ని ఘనపరిచేవారుగా దేవుడు నిలబెట్టాలనేదే మా ప్రార్థన. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను బహుగా దీవించి అనేక మంది దూతలను మీ కుటుంబాల్లో నుంచి లేవనెత్తి తన చిత్తమును జరిపించుకొనుగాక. ఆమేన్.